కోనసీమ జిల్లాలో ప్రయాణికులపై బోట్ నిర్వాహకుల దాడి. హుజురాబాద్ లో యూరియా కోసం కొట్లాట. శ్రీకాకుళాన్ని ముంచెత్తిన వరదలు. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లి అబ్బిరాజుపాలెం రేవులో ప్రయాణికులపై దాడి చేశారు బోటు నిర్వాహకులు. దిండి బ్రిడ్జి తాత్కాలికంగా మూసివేయడంతో సోంపల్లి రేవు ద్వారా పడవ ప్రయాణం సాగుతోంది. అయితే పరిమితికి మించి పడవలో ప్రయాణికులు ఎక్కించడంపై గొడవ జరిగింది. ప్రమాదకర స్థాయిలో ఎందుకు జనాన్ని ఎక్కిస్తున్నారని ప్రశ్నించిన ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు బోటు నిర్వాహకులు. ప్రస్తుతం సోంపల్లి అబ్బిరాజుపల్లి రేవులో అత్యంత ప్రమాదకరంగా పడవ ప్రయాణం సాగుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు బోటు నిర్వాహకులు. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించినా పట్టించుకోవడం లేదంటున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ మణికొండ రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీఓ సేవలు స్తంభించాయి. విద్యుత్ స్తంభాలకున్న కేబుల్ వైర్లను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యాక్షన్ చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. దాదాపు 5 కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలకున్న కేబుల్స్ ను కట్ చేశారు. దాంతో మణికొండలో అనేక ప్రాంతాలకు ఇంటర్నెట్ నిలిచిపోయింది. మణికొండ రవాణా శాఖ కార్యాలయానికి కూడా ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఆర్టీఓ సేవలు స్తంభించాయి. ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో వందలాది మంది దరఖాస్తుదారులు వెనుదిరగాల్సి వచ్చింది. గంటల తరబడి వేచి చూసిన వాహనదారులు ఇక చేసేదే లెక్క వెళ్లిపోయారు. అయితే ఆర్టీఓ ఆఫీస్ కి ఇంటర్నెట్ పునరుద్ధరణపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు అధికారులు. యూరియా కోసం తెలంగాణలో రైతుల పోరాటాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు. రాత్రి పగలనే తేడా లేకుండా 24 గంటలు పడిగాపులు పడుతున్నారు. అయినా యూరియా దొరకపోవడంతో ప్రాథమిక సహకార సంఘాల దగ్గరే రోజుల తరబడి మకాం వేస్తున్నారు. అయితే అరకొరగా వస్తున్న యూరియాను దక్కించుకునేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది రైతులకు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో అదే జరిగింది. యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం ముందు పడిగాపులు పడుతున్న రైతన్నల మధ్య ఘర్షణ జరిగింది. యూరియా కోసం తోపులాట జరగడంతో క్యూలైన్ లో పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు రైతన్నల ఘర్షణలో ఆఫీస్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి శ్రీకాకుళం లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలకు కాలనీలే నీట మునిగాయి. రహదారులైతే కాలువల్ని తలపిస్తున్నాయి. వరద నీరు కాలనీలను చుట్టుముట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరోవైపు భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతుండటంతో మురుగునీరు కాలనీల్లోకి చేరి కంపు కొడుతోంది. వరద బీభత్సానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైతు బజార్, ఇలిసిపురం జంక్షన్, ఫారెస్ట్ ఆఫీస్, బొందిలిపురంతో పాటు అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు జనం.